వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ వార్తల్లో ఉంది. క్యాబినెట్ ఈ బిల్లు ఆమోదించిన తర్వాత మైనారిటీస్ మినిస్టర్ కిరణ్ రిజ్జు గారు ఈ బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టారు. అపోజిషన్ పార్టీస్ చాలా వరకు ఈ బిల్ అన్కాన్స్టిట్యూషనల్ అని, డివిజివ్ అని, యాంటీ మైనారిటీ బిల్ అని చెప్పి చాలా గొడవ చేశాయి. రాజ్యాంగ విరుద్ధం, ఈ బిల్లు ప్రజల్ని విభజిస్తుంది, అంతేకాదు మైనారిటీకి ముస్లింస్ కి వ్యతిరేకమైన బిల్ ఇది అని చెప్పి అపోజిషన్ పార్టీస్ వాళ్ళు గొడవ చేశారు. చివరికి బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు స్టడీ చేయడానికి. అసలు ఈ వక్ఫ్ అంటే ఏంటి, వక్ఫ్ సంబంధించిన రెగ్యులారిటీస్, రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ ఏంటి, దాని తర్వాత ఈ అమెండ్మెంట్ బిల్లో ఏముంది ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ వక్ఫ్ అంటే ముస్లిమ్స్ చారిటబుల్ పర్పసెస్ కానీ, రిలీజియస్ పర్పసెస్ కానీ, పయోస్ పర్పసెస్ అంటే దేవుడి కోసం, చారిటీ అంటే పుణ్యం కోసం, లేదా ఒక మంచి ఆబ్లిగేషన్ సర్వీస్ చేద్దామన్న మోటివ్తో తమకున్న ప్రాపర్టీని అల్లాకి ఇస్తారనమాట. అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ పర్మనెంట్గా ఇచ్చేస్తారు. ఒకసారి వఫ్గా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రాపర్టీ తీసుకోవడానికి కూడా ఉంటుంది అనమాట. ఇర్రివోకబుల్ అనమాట. అది ఒకసారి ఇస్తే ఇంకా పర్మనెంట్గా ఇచ్చేసినట్టే, శాశ్వతంగా అని చెప్పి. ఒక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే భారతదేశంలో భారత రైల్వేస్, ఆర్మ్డ్ ఫోర్సెస్ తర్వాత అతి పెద్ద ల్యాండ్ ఓనర్, అంటే ఒక గ్రూప్ కి ఒక పెద్ద ల్యాండ్ ఉందంటే రైల్వేస్, ఆర్మ్డ్ ఫోర్సెస్ తర్వాత ఎక్కువ ల్యాండ్ ఉంది వక్ఫ్ బోర్డ్స్కే. మీరు కనుక గమనిస్తే 8,70,000 ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇమూవబుల్ ప్రాపర్టీస్ అంటే స్థిరాస్తులు ఉన్నాయి వక్ఫ్ బోర్డ్ కింద. అలానే 16,173 చరాస్తులు ఉన్నాయి, మూవబుల్ ప్రాపర్టీస్. దాదాపు 3,56,031 ఎస్టేట్స్ ఉన్నాయి. ఈ ఎస్టేట్స్ అన్ని కలిపి దాదాపు 8 లక్షల ఎకరాల్లో ఉన్నాయి. ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి వక్ఫ్ బోర్డ్ కింద. అంటే వక్ఫ్ బోర్డ్ అధికారాలు అన్ని ఉన్నాయి, ప్రాపర్టీస్ కూడా అన్నీ ఉన్నాయి అన్నమాట. ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ అన్ని మేనేజ్ చేయడానికి బోర్డ్స్ ఉంటాయి. వాటి ప్రతి రాష్ట్రంలో కూడా వక్ఫ్ బోర్డ్స్ అని ఉంటాయి అన్నమాట. అయితే ఈ వక్ఫ్ బోర్డ్స్ అన్ని కూడా రెగ్యులేట్ చేయడానికి ఒక చట్టం ఉంది, దాన్నే వక్ఫ్ యాక్ట్ అంటాం అన్నమాట. మొత్తం వక్ఫ్ ప్రాపర్టీస్, వక్ఫ్ కి ఇచ్చిన ప్రాపర్టీస్ ని రెగ్యులేట్ చేయడానికి, ఆస్తులు వాటన్నిటిని ఒక బోర్డ్స్ ఉంటాయి ప్రతి రాష్ట్రంలో. రాష్ట్ర ప్రభుత్వం బోర్డ్స్ ని అపాయింట్ చేస్తాయి. ఆ వక్ఫ్ బోర్డ్స్ ఆ ప్రాపర్టీస్ ని గవర్న్ చేస్తూ రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ వక్ఫ్ ప్రాపర్టీకి సంబంధించి కొన్ని డీడ్స్, అంటే పాత రోజుల్లో చట్ట ప్రకారం ఆస్తి రాసిచ్చినట్టే రాసేయాల్సిన అవసరం లేదు, అఫీషియల్ డాక్యుమెంట్స్ కూడా ఉండాల్సిన అవసరం. ఒక్కోసారి ఓరల్ గా ఉండొచ్చు, అంటే నేను నా ప్రాపర్టీని వక్ఫ్కి ఇస్తున్నానని చెప్పి ఓరల్ గా ఉండొచ్చు, రిటర్న్ ఫామ్ లో ఉండొచ్చు, ఒక డీడ్ రాయొచ్చు, ఒక ఇన్స్ట్రుమెంట్ రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు అనమాట. లేదా ఇంకొక విచిత్రం ఏంటంటే ఇక్కడ కొన్ని 100 సంవత్సరాలుగా 50 సంవత్సరాలుగా ఒక మాస్క్ అక్కడ ఉందనుకోండి, అది కూడా వక్ఫ్ ప్రాపర్టీ అయి ఉండొచ్చు. మనం గమనిస్తే ఇక్కడ మాస్క్, మసీదులు కానీ, గ్రేవ్ యార్డ్స్, ముస్లిమ్స్ ఏదైతే శ్మశాన వాటికలు ఉంటాయి అవి కానీ, లేదా షెల్టర్ హోమ్స్, ముస్లిమ్స్ కి ఎవరైనా పేద ముస్లిమ్స్ ఉండడానికి షెల్టర్ హోమ్స్ కానీ, ఇది అది అని కాదు, ముస్లిమ్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, చాలా పెద్ద పెద్దవి వక్ఫ్ ప్రాపర్టీస్ అనమాట. పెద్ద పెద్ద ప్రాపర్టీస్ చాలా ముస్లిం సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, లేకపోతే మసీదులు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ శ్మశాన వాటికలు కానీ, ఇవన్నీ కూడా వక్ఫ్ ప్రాపర్టీస్ అన్నమాట. ఈ ప్రాపర్టీస్ అన్నిటిని లీగల్ గా గవర్న్ చేసేది వక్ఫ్ బోర్డు. అయితే అసలు ఈ వక్ఫ్ అనే కాన్సెప్ట్ మనకు స్వతంత్రానికి ముందే ఉంది, మన దేశానికి స్వతంత్రం రాకముందే ఈ కాన్సెప్ట్ అనేది ఉందన్నమాట. అప్పట్లో 1913లోనే ఈ కాన్సెప్ట్ వచ్చి ముస్లిం వక్ఫ్ వాలిడేషన్ యాక్ట్ అనే యాక్ట్ తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇంకొక యాక్ట్ 1923లో ముస్లిమాన్ వక్ఫ్ యాక్ట్ అని చెప్పి 1923లో ఇంకో యాక్ట్ తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సెంట్రల్ వక్ఫ్ యాక్ట్ 1954, సెంట్రల్ వక్ఫ్ యాక్ట్ 1954 తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇవన్నీ కాకుండా ఇంకా పవర్స్ ఇస్తూ వక్ఫ్ యాక్ట్ 1995 తీసుకొచ్చారనమాట. వక్ఫ్ బోర్డ్స్ కి ఎక్కువ పవర్స్ ఇస్తూ, అంటే వక్ఫ్ ప్రాపర్టీస్ ని రెగ్యులేట్ చేయడానికి, వాటికి ఏదైనా గొడవలు ఉంటే వాటిని సాల్వ్ చేసుకోవడానికి, ఆ ప్రాపర్టీస్ అంశాలు ఆ ప్రాపర్టీస్ ని మేనేజ్ చేయడానికి, కంట్రోల్ చేసుకోవడానికి ఈ వక్ఫ్ యాక్ట్ 1995 ఏదైతే ఉందో దానికి పెద్ద పెద్ద అమెండ్మెంట్స్ 2013లో కూడా తీసుకొచ్చారు. ఇది కొత్తగా, అంటే వక్ఫ్ చట్టాలు కొత్తగా వచ్చినాయి కాదు భారతదేశంలో, ఎప్పటి నుంచో ఉన్నాయి అనమాట వక్ఫ్ కు సంబంధించిన చట్టాలు. అయితే వక్ఫ్ యాక్ట్ 1995 అమెండ్ చేస్తూ దాదాపు 40 అంశాలు కొత్త అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది ఇప్పుడు ప్రభుత్వం. అమెండ్మెంట్స్ తీసుకొచ్చి, ఆ మార్పులు తీసుకొచ్చి ఇప్పుడు ప్రజల ముందు పెట్టింది అనమాట. మేము అమెండ్మెంట్స్ తీసుకొచ్చామని పార్లమెంట్ లో తీసుకొచ్చింది. దాంతో
చాలా పెద్ద గొడవే రచ్చ అయిందనమాట. ఇప్పుడు దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు. అసలు ఎందుకు ఇంత పెద్ద గొడవ? వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లో ఏముంది, కాంట్రవర్సీస్ అసలు ఏంటి ఇప్పుడు చూద్దాం. దీనిలో మేజర్ గా కాంట్రవర్సీస్, ఫస్ట్ థింగ్ మొట్టమొదటిది వక్ఫ్ యాక్ట్ పేరు కూడా మార్చారనమాట. దీనికి యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 1995 పేరు కూడా, టైటిల్ పేరు కూడా మార్చారు. ఇంతకుముందు దాన్ని కేవలం వక్ఫ్ యాక్ట్ అనేవాళ్ళు, ఇప్పుడు యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 1995 పేరు మార్చారు. ఆ తర్వాత అతి ముఖ్యమైనది దీనిలో మనం బాగా గమనించాల్సింది వక్ఫ్ కి సంబంధించిన ప్రాపర్టీకి సంబంధించిన అంశం అనమాట. ఏ ప్రాపర్టీ వక్ఫ్ ప్రాపర్టీయా కాదా అని చెప్పి వక్ఫ్ బోర్డులు, ట్రిబ్యునల్స్ ఇంతకుముందు డిసైడ్ చేశాయి. ఇప్పుడు అలా కాదు. ఆ మొత్తం డిసైడ్ చేసే పవర్ గవర్నమెంట్ కి వచ్చేసింది, ముఖ్యంగా కలెక్టర్కి వచ్చేసింది, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనమాట. ఇదే పెద్ద అంశం. అంటే ఒక ప్రాపర్టీ వక్ఫ్ ప్రాపర్టీగా గుర్తించినప్పుడు దాన్ని కలెక్టర్ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత మ్యాండేటరీ వెరిఫికేషన్ చేస్తారు. ఒక ప్రాపర్టీ గవర్నమెంట్ ల్యాండా వక్ఫ్ ప్రాపర్టీయా, కొన్ని సందర్భాల్లో అది గవర్నమెంట్ ల్యాండ్ ని వక్ఫ్ ప్రాపర్టీగా వాడుకుంటుంటే అది గవర్నమెంట్ ల్యాండ్ అని డిక్లేర్ చేసే అధికారం కలెక్టర్కి ఉంటుంది. ఇట్లా వక్ఫ్ బోర్డుల అధికారాలు, ఏదైతే వక్ఫ్ ఆస్తుల విషయాల్లో వక్ఫ్ బోర్డ్స్ ఉన్నాయో అధికారాలు, అవన్నీ తీసుకొచ్చి గవర్నమెంట్ చేతిలో పెట్టారనమాట. ఇది ప్రధానమైన విమర్శ. రెండోది, వక్ఫ్ సంబంధించి ఏదైతే ఉందో ఆ బోర్డులో నాన్ ముస్లిమ్స్ ఉండొచ్చు, దాంతో పాటు ఉమెన్ కూడా ఉండొచ్చు. ఇంతవరకు ముస్లిం ఉమెన్ కి అధికారాలు లేవు వక్ఫ్ బోర్డులో ఉండే అధికారాలు. ఇప్పుడు వాళ్ళు వక్ఫ్ బోర్డులో ఉంటారు. ఇంతకుముందు ఎలా ఉండేది, ఒక చైర్పర్సన్ ఉంటారు, తర్వాత ముస్లిం పార్లమెంటేరియన్స్, ముస్లిం ఎమ్మెల్యేస్ వీళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు నాన్ ముస్లిమ్స్ ఉండొచ్చు అండ్ ముస్లిం ఉమెన్ కూడా ఉండొచ్చు అనమాట. ఇది రెండో ముఖ్యమైన అంశం. తర్వాత గవర్నమెంట్ వక్ఫ్ ఆస్తులు ఏదైతే ఉన్నాయో, వక్ఫ్ కి సంబంధించిన లావాదేవీలు ఏదైతే ఉన్నాయో వాటిని ఆడిటర్స్, క్యాగ్ ఆడిటర్స్ ద్వారా ఆడిట్ చేయించవచ్చు. ఇది కూడా పెద్ద ఇష్యూ. సో క్యాగ్ ఎవరు ఆడిట్ చేయడానికి, ఇది మాది కదా అని చెప్పి. ఇంతకు ముందు వక్ఫ్ కు ప్రాపర్టీ ఇవ్వాలి అంటే ఓరల్ అగ్రిమెంట్స్ కూడా సరిపోతాయి, అంటే వాక్కు ద్వారా, మన యొక్క మాటల ద్వారా కూడా అగ్రిమెంట్స్ ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు ఒక వ్యాలిడ్ వక్ఫ్ క్రియేట్ చేయాలంటే వక్ఫ్ నామా, అంటే ఒక వ్యాలిడ్ అఫీషియల్ డీడ్ తయారు చేయాలన్నమాట. ఒక వ్యాలిడ్ అఫీషియల్ డీడ్ తయారు చేయాలి. సో ఇన్ని ఇష్యూస్ వచ్చేసాయి. దాంతో పాటు ఈ యాక్ట్ ఏదైతే చేంజెస్, అమెండ్మెంట్స్ తీసుకొచ్చారో వక్ఫ్ యాక్ట్ లో తీసుకురావాలని అనుకుంటున్నారో దానికి సంబంధించిన అంశాలు కొన్ని రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ కూడా ఉంటాయి. అంటే వక్ఫ్ ప్రాపర్టీ డెసిషన్ విషయంలో ఇప్పటి నుంచి వచ్చే వక్ఫ్ ప్రాపర్టీసే కాదు, ఇంతకు ముందున వక్ఫ్ ప్రాపర్టీకి సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకోవచ్చు అనమాట. సో వక్ఫ్ ప్రాపర్టీకి సంబంధించి ఇంతకుముందు కోర్టులో ఛాలెంజ్ చేయలేం, చాలా కష్టం. వక్ఫ్ బోర్డు ఇన్వాల్వ్ అయిన ప్రాపర్టీస్ లో ఫస్ట్ అయ్యి వక్ఫ్ ట్రిబ్యునల్స్ కే వెళ్ళాలి. ఇప్పుడు అలా కాదు, కోర్టులో కూడా ఛాలెంజ్ చేసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాటికి సంబంధించిన మ్యాండేటరీ వెరిఫికేషన్ చేయొచ్చు. వక్ఫ్ ప్రాపర్టీ గవర్నమెంట్ ల్యాండ్ గా, అంటే గవర్నమెంట్ ల్యాండ్ అది వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పి డిస్ట్రిక్ట్ కలెక్టర్ డిసైడ్ చేయొచ్చు. ఇట్లా చాలా మార్పులు తీసుకొస్తున్నారు అనమాట. దీంతో వక్ఫ్ ప్రాపర్టీస్ మీద వక్ఫ్ బోర్డుల యొక్క పవర్స్ పోతున్నాయి, ముస్లిం ప్రాపర్టీస్ మీద వాళ్ళ యొక్క పవర్స్ పోతున్నాయి అనే విమర్శ బయలుదేరింది. ఇలాంటి కాంట్రవర్సీ వచ్చింది. దాంతో మొత్తం ఈ ఇష్యూని సెటిల్ చేద్దాం అని చెప్పి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ ఇష్యూని వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుని దీనిలోకి తీసుకెళ్లారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ దీనిలో డిసైడ్ చేయబోతుంది అనమాట.